నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇటీవల కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వ్యాధులు అటాక్ చేస్తున్నాయి. ఈ మధ్య కొత్త కొత్త వైరస్లు కూడా ఎక్కువైపోయాయి. ఎప్పుడు ఎలాంటి వ్యాధులు ప్రబలుతాయో, ఎలాంటి వ్యాధులు శరీరాన్ని అటాక్ చేస్తాయో తెలుసుకోవడం కష్టమే. అయితే రీసెంట్గా చీర క్యాన్సర్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. ఏంటి చీర క్యాన్సరా అని ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, మీరు విన్నది నిజమే, చీర క్యాన్సరే. ఇంతకీ ఈ క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకుందాం. క్యాన్సర్స్, టీబీ, హెచ్ఐవి వంటి ఇతర ప్రాణాంతక వ్యాధుల గురించి విన్నాం, కానీ ఈ చీర క్యాన్సర్ గురించి ఎప్పుడు వినలేదు కదా. మామూలుగా అయితే భయంకరమైన వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ క్యాన్సర్లలో ఎన్నో రకాల క్యాన్సర్లు కూడా ఉన్నాయి. లంగ్స్, స్కిన్, థ్రోట్, బ్రెస్ట్, గర్భాశయం, అండాశయం, జీర్ణాశయం, పేగులు, నోటి క్యాన్సర్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ వ్యాధి వస్తే మాత్రం కోలుకోవడం కష్టమే. అందులో ఇప్పుడు మరో కొత్త క్యాన్సర్, అదే చీర క్యాన్సర్. భారతదేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు. చీరకట్టు అనేది మన సంస్కృతి. అయితే అసలు ఈ చీర వల్లే పెను ప్రమాదం ఉందని ఇప్పుడు గుర్తించారు. చీర కట్టుకునే విధానం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట. బీహార్, జార్ఖండ్లలో చీర క్యాన్సర్ మొదలైంది. ప్రస్తుతానికి ఇది 1% ఆరోగ్య నిపుణులు గుర్తించారు. దీన్ని వైద్య భాషలో స్క్వామల్ సెల్ కార్సినోమా అని పిలుస్తారట. ముంబైలోని ఆర్ఎన్ కూపర్ ఆసుపత్రిలో ఈ చీర క్యాన్సర్ పై పరిశోధనలు చేశారు. 68 సంవత్సరాల మహిళలకు ఈ క్యాన్సర్ ఉన్నట్లు బాంబే హాస్పిటల్ వైద్యులు తెలిపారు. క్యాన్సర్ ఉన్నట్టుగా గుర్తించిన మహిళ 13 సంవత్సరాల నుంచి చీర కట్టుకుంటుందట. చాలా మంది స్త్రీలు చీరలు కట్టుకుంటూ ఉంటారు కదా, మరి దానికి క్యాన్సర్ కి సంబంధం ఏంటి? చీర కట్టుకోవడానికి లంగాను నడుముకు దారంతో గట్టిగా కట్టుకుంటూ ఉంటారు. దీనివల్ల నడుముపై గట్టిగా రుద్దినట్లు అవుతుంది. అలా అక్కడ చర్మం దెబ్బతిని క్యాన్సర్ కు కారణమవుతుంది అని అంటున్నారు నిపుణులు. సంప్రదాయంగా కట్టుకునే చీర వల్ల కూడా క్యాన్సర్లు వస్తున్నాయని తెలిసి మహిళలు భయపడుతున్నారు. కానీ కాస్త జాగ్రత్త పడితే ఎలాంటి నష్టం ఉండదు అంటున్నారు నిపుణులు. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.